ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు విపరీతంగా తాగుతున్న ఎనర్జీ డ్రింక్ స్టింగ్ పై సంచలన నిర్ణయం వెలువడింది. కేవలం 10-20 రూపాయలకే దొరుకుతుండడంతో పాఠశాలల విద్యార్థులు ఈ డ్రింక్ కు బాగా అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ అలవాటు పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతుందన్న ఆందోళన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ విక్రయాలపై కఠినమైన నిషేధాన్ని విధించింది. అసలు ఎందుకు ఈ బ్యాన్ విధించారు? పిల్లల ఆరోగ్యంపై దీని ప్రభావం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త రూల్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు అలాగే కాలేజీల నుంచి 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ ను విక్రయించడానికి వీల్లేదు. విద్యా సంస్థల సమీపంలో ఉండే కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, బడ్డీ కొట్లు లేదా బేకరీలలో ఎక్కడా ఈ డ్రింక్ బాటిళ్లు కనిపించకూడదని FDA స్పష్టం చేసింది. ఒకవేళ ఏ వ్యాపారి అయినా ఈ నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు స్టింగ్ అమ్మితే వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అసలు FDA ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ ఎనర్జీ డ్రింక్ లో ఉండే విపరీతమైన కెఫైన్ మరియు చక్కెర శాతమే. సాధారణంగా స్టింగ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ లో కెఫైన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పసి వయసులోనే పిల్లల నిద్రలేమి, గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరగడం, మానసిక ఆందోళన మరియు ఊబకాయం వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు నివేదికలు ఇచ్చారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల విద్యార్థులు క్లాసుల్లో ఏకాగ్రత కోల్పోతున్నారని, లాంగ్ టర్మ్ లో ఇది వారి గుండె, కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తేలడంతోనే ప్రభుత్వం ఈ కఠినమైన చర్యలకు పూనుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. మరి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా చిన్నపిల్లలు ఈ డ్రింక్స్ కు బానిస కాకుండా ఎలాంటి రూల్స్ తీసుకురావాలా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి.